నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, జోగి సోదరుల విచారణ వివరాలేంటి? జోగి రమేష్ తన సోదరుడు రాముల రెండో రోజు కస్టడీ విచారణ కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. నిన్న నెల్లూరు జిల్లా నుంచి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరిని తీసుకొచ్చేటప్పటికి కాస్త జాప్యం జరిగింది. 5 గంటల సమయం దాటిపోవడంతో కేవలం అరగంట మాత్రమే విచారించారు. అందులో కూడా ఈ వ్యక్తిగత వివరాలు, మీరు ఏం చేస్తుంటారు, మీ ఆర్థికంగా మీకు ఉన్న వనరులు ఏంటి, అలాగే మీకున్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. కేవలం అరగంట సమయం మాత్రం ఉండడంతో నిన్న విచారణ ముగించారు. తొలి రోజు విచారణ. ఇవాళ అయితే ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి వాడిని 10 గంటలు దాటిన తర్వాత తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నానక్ కాలనీలోని తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ అధికారులు రెండో రోజు విచారణ ప్రారంభించారు. ప్రధానంగా ఈ కేసులో, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావును 2 విడతలుగా కస్టడీలో తీసుకుని ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు విచారించారు. ఇందులో కీలకమైన అంశాలు రాబట్టినట్లు సమాచారం మనకి. ఇందులో వెల్లడించిన అంశాల ఆధారంగా జోగి రమేష్ తో అద్దెపల్లి జనార్దన్ రావుకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, అలాగే నకిలీ మద్యం కేసులు మొలకల చెరువులో ఎలా ప్రారంభించారు, అలాగే ఇబ్రహీంపట్నంలో ఎలాగా అభివృద్ధి చేయించారనే విషయం పైన సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక మూలాలపైన కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అద్దెపల్లి జనార్దన్ రావుతో సంబంధాలపై జోగి రమేష్ తనకేం తెలియదన్నట్లు చెప్పినప్పటికీ దీనికి సంబంధించి సాక్ష్యాలను సిట్ అధికారులు అతని ముందు ఉంచినట్టు సమాచారం. మొత్తం మీద అయితే అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పిన అంశాల ఆధారంగా ఇవాళ జోగి రమేష్ ను విచారించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉంది. ధన్యవాదాలు సూర్యారావు.